మీరు చెప్పే విధానం రాంగ్ అని చెప్తున్నా. మీరు చెప్పే విధానం రాంగ్. ఏ విధంగా రైట్ ఏదో చెప్పండి. రైట్ ఏదో మీరు చెప్పండి. నేను చెప్తా వినండి. చెప్పండి. నేను చెప్తా వినండి. చెప్పండి. ఇప్పుడు చెప్తా. క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే హిందూ ఆచారాలకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. పొద్దున ఆవు కరెక్ట్ టైం వస్తుంటే వాడు సెల్ఫీ తీసుకుంటే ఇట్లా చేయి బట్టి ముఖం పెట్టి ముఖానికి రాసుకొని ఆవు పేడ తీసుకొని తింటా ఉన్నాడు. రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్. రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్. రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్. నేను అడుగుతున్న ప్రశ్న మీరు జవాబు ఇవ్వట్లేదు, తప్పించుకుంటున్నారు మీరు. రోగాలు వస్తే రావా? ముడుగు అని చెప్పి నువ్వు కర్ణ కరుచుకుని అన్నప్పుడు మళ్ళీ నేను మాట్లాడుతా. సరే నేను మీకు కొన్ని విషయాలు చెప్తా వింటారా? మీ యొక్క క్రైస్తవ్యంలో అదే అండి. మీరు పక్షవాదం దగ్గర మీరు పక్షవాదంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు మీరు స్టాండ్ తీసుకొని పక్షపాతి ధోరణి చూపించే విధానం ఇదే అండి. ఏంటంటే బ్రిటిష్ దేశం అని చెప్పి బ్రిటిష్ వారి కోసం నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఆ బ్రిటిష్ దేశాన్ని నీ కుమారుని ఎందుకు పంపావని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఆ బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన ఫోన్ ఏదో నువ్వు వాడుతూ ఉన్నావు, ఫేస్బుక్ కానీ లైవ్ కానీ లేకుంటే ఫేస్బుక్లో ఉన్న వాట్సాప్ కానీ లేకుంటే రకరకాల ఏదో ఆ ఫోన్ సృష్టించింది బ్రిటిష్ వాడు కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మళ్ళీ మనం రఘుముద్రి పీటర్ గారిని కలవడం జరిగింది. సో ఈరోజు మనం డిస్కస్ చేసే విషయాలు ఏంటంటే, ఆయన మనతోటి డిస్కస్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అదేంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో అవి విన్న తర్వాత తుది తీర్పు వ్యూవర్స్కే. ఎనీవే లెట్స్ స్టార్ట్. రఘుముద్రి పీటర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే రఘుముద్రి పీటర్ గారు, ఆ రోజు మనం చేసిన బైబిల్ వీడియో ఉంది కదా, అది ఒక రేంజ్లో పర్లేదు, అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో వెళ్తుంది. ఎనీవే అందులో మీరు చేసినటువంటి ఎట్లా అంటే మాట్లాడిన విధానం జనాలు చాలామందికి కూడా నచ్చింది. అండ్ ఇప్పుడు అసలు మీరు కాల్ చేసి సమ్ సిచ్యువేషన్స్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేయాలన్నారు. అసలు ఏంటి ఆ ఇన్సిడెంట్స్, ఏంటి ఆ డిస్కషన్స్? లెట్స్ స్టార్ట్. వ్యూస్ ముందు మీరు చెప్పండి. యా తప్పకుండా అండి. రీసెంట్గా మనం చూస్తూ ఉంటే రాధా మనోహర్ దాస్ గురించి అనేక ఇంటర్వ్యూ మనం చూస్తూ ఉన్నాము. నోటికి అదుపు, ఒక స్టాప్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన బైబిల్ మీద మాట్లాడటము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో చాలామంది ఆయనకు ఫోన్ చేశారు, చెప్పడానికి ట్రై చేశారు, నానా విధాలుగా ప్రయత్నించారు, కానీ ఆయన వినకపోవడము కాకుండా ఇంకా ఎక్కువగా రెచ్చిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి మేము మా WCC నుంచి కొన్ని కేసెస్ కూడా ఆయన మీద పెట్టడం జరిగిందండి. WCCయా? వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అని చెప్పి దీని ఆర్గనైజేషన్ని మేము స్టార్ట్ చేసామండి. ఇది 6 months అయిపోయిందండి. 6 months. యా. ఓకే. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా 6 states మేము ఆపరేట్ చేస్తూ ఉన్నాము. అండ్ అవుట్ ఆఫ్ ఇండియా 3 countries కూడా మన WCC ఉంది అక్కడ. సో క్రైస్తవుల కోసం, పాస్టర్స్ కోసం ఎక్కడ ఏం జరిగినా కూడా మేము వెళ్ళటము, అన్ని రకాలుగా వారికి మద్దతు ఇవ్వటము, ఇలాగా మా ఆర్గనైజేషన్స్ వీఆర్ డూయింగ్ ఇట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఉపాధ్యాయుడిని పిల్లవాడి కాళ్ళు పట్టుకోమని చెప్పేసి చేపించారు, దాని దగ్గరికి మీరు ఆ విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదండి. ఎందుకని? దళితుల విషయంలో అంటే మన ఆర్గనైజేషన్ వచ్చి మెయిన్లీ ఇట్ ఈస్ ఫర్ ద క్రిస్టియన్ సొసైటీ అన్నట్టు. హీ ఈజ్ ఆల్సో క్రిస్టియన్ అంటండి. ఎవరండి? దళితుడా? మేము ఇన్వాల్వ్ కాలేదండి ఆ విషయంలో. బహుశా అక్కడ ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్ కావచ్చు. నా నోటీస్లో కూడా దానికోసం ఎక్కువగా నాకు రాలేదు అది. ఓకే అండి, ఫైన్. ఓకే, మీరు ముందు మనం అవుట్ ఆఫ్ టాపిక్ వద్దు, మీరు చెప్పండి, పర్లేదు, స్టార్ట్ చేయండి. దీంతో పాటు కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి కూడా చాలా ఇయర్స్ నుంచి వీఆర్ సీయింగ్ ఇట్. ఆయన సినిమాలు తీయడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. తన మీద కూడా పంజగుట్ట PS వెళ్ళి మేము లీగల్గానే కేసు పెట్టడం జరిగింది. దాంతో పోలీస్ వారు కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళటం జరిగింది.
అది ఆ రోజు పోలీసులు తీసుకుని వచ్చి ఒక వీడియో పెట్టారు, అది మీరేనా అందులో? నేను తీసుకొని వెళ్ళలేదండి, నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు చేయవలసిన ప్రాసెస్ ప్రొసీడింగ్స్ ఏవైతున్నాయో వారు ఫాలో అయ్యారు. పోలీసు వారు అంటే నేను కూడా చూసినప్పుడు పోలీసు వారు చెప్పింది ఏంటంటే వారు ఏదో నోటీసులు ఇవ్వడానికే వెళ్ళామన్నట్టుగా, అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, నోటీసులు ఇవ్వడానికి వెళ్ళామని చెప్పి వారు కూడా తెలియచేయడము జరిగింది. సో అలాగా వీళ్ళు చేస్తున్న దానికి లీగల్గా WCC నుంచి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉందండి. ఓకే. అటు కరుణాకర్ సుగుణ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, లలిత్ కుమార్ కానీ, నాతో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని చెప్పి తాను కూడా మొన్న రీసెంట్గా ఏదో ఒక సినిమా తీశాడండి. ఆ సినిమాలో సరే నువ్వు సినిమాలు తీసుకోవడము వేరు, కానీ అవతలని నువ్వు తప్పుగా చూపెట్టడము, వారి యొక్క రెస్పెక్ట్ని, వారి యొక్క మనోభావాలని నువ్వు కేర్ నాట్గా వెళ్ళడము, అది ఇక్కడ కూడా ఏ చట్టంలో కూడా అది అంగీకరించబడదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన మీద కూడా కేసు పెట్టామండి. సినిమాలో ఏంటంటే ద్రాక్షారసంలో పాస్టర్స్ అనే వారు ద్రాక్షారసం ఇచ్చి ఆ ద్రాక్షారసంలో మత్తమండు కలిపి ఇవ్వడం బట్టి స్త్రీలైన వారు స్లో కోల్పోయి పడిపోయిన తర్వాత పాస్టర్స్ అయిన వారు అగత్యాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఆ సినిమాలో ఆయన చూపెట్టడం జరిగిందండి. ఓకే. అవాస్తవం కాబట్టి మేము ఖచ్చితంగా, అంటే అవాస్తవం మీరు ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి కదా. ఎక్కడ జరిగినప్పుడు కేసు ఫైల్ చేయండి. అది జరిగింది మాకు ఇప్పుడు అవగాహన జరిగిందో చూపెట్టండి. అవగాహన లేని టైంలో చాలానే జరిగినాయి, అవన్నీ కూడా లేట్ గా అనుకోవడం వేరు, వాస్తవాలు వేరు. వాస్తవంగా జరిగినాయి కాబట్టి వచ్చినాయి. ఎక్కడ ఉంది ప్రూఫ్? చాలా ఉన్నాయి అట్లా. మీరు చూపించగలుగుతారా? నేను చూపించడం ఏంటండి, మీరు ఇప్పుడు సపోజ్ ఒకవేళ మీరు ఇందాక ఒక పేరు చెప్పారు, ఎవరు? ప్రవీణ్ కుమార్ గారు అని పేరు చెప్పారు. ద్రాక్ష రసములో అనేది ఆయన మామూలుగా చిన్నది ఏమైనా తీసుకుని ఉండొచ్చు ఒక ఇన్సిడెంట్ అన్నట్టు, కానీ పాస్టర్లు అగాయిత్యాలు చాలా చూసారు కదా. అగాయిత్యాలు చేసినప్పుడు కేసులు ఫైల్ అవ్వడము, మీడియాలో రావటం, అది అందరు చూసిన విషయం వేరు. ఇది పని కట్టుకొని పాస్టర్లకు అందరికి క్రైస్తవ మతానికి అంటగట్టడము వేరు. ఓకే. దానికి దీనికి ఎవరైతే బాధితులుగా ఉన్నారో బాధితులు వాళ్ళంతా వీళ్ళేదో పెద్ద హీరోలుగా ఇక్కడి నుంచి సుత్తపోసలుగా పోయి అక్కడ ఏదో చేయాల్సిన అవసరం ఇక్కడ లేదండి. ఏ బాధితురాలో ఏ బాధితులు ఉన్నో వాళ్ళు కోరుతున్నారు, దగ్గరలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన న్యాయాన్ని వాళ్ళు కోరుతూనే ఉన్నారు. కేసులు ఫైల్ అయితే ఉన్నాయి. పోలీసు వారు కూడా ఈయన పాస్టర్ అనో లేకుంటే పూజారు అని చెప్పి వాళ్ళు కూడా ఎక్కడ నిర్లక్ష్యమో లేకుంటే పక్షవాతం చూపకుండా వాళ్ళు కూడా న్యాయంగానే కేసులు పెడుతున్నారు. వి అప్రిషియేట్ దట్. ఈయన పని కట్టుకొని బురద చల్లే పని పెట్టుకోవడం మాత్రం ఖచ్చితంగా కనబడుతోంది సినిమా. పాస్టర్లు అందరూ అని చెప్పి చూపెడుతూ అమెరికా నుంచి ఇవి ద్రాక్షారాజు, అరే పిచ్చోడా అమెరికా నుంచి రావడం ఏంద్రా నాయన, బిత్తిరి సత్తి కంటే ఘోరమైన సత్తిలాగా కనబడతా ఉన్నాను. ఇక్కడ మేము తెచ్చుకుంటాం, ఇక్కడ సికింద్రాబాద్ వైఎంసీ పక్కన షాపులు అమ్ముతారు, అది అమెరికా నుంచి రావడం ఏంటి? లేదంటే ఇంట్లో తయారు చేసుకునే రోజులు కూడా కనబడుతున్నాయి. ఆ కాలంలో యేసు ప్రభు వారి కాలంలో అమెరికా నుంచి వచ్చాయి ఆ ద్రాక్షారసము. యేసు ప్రభు వారి టైంలో అయితే ద్రాక్షారసం డైరెక్ట్ తయారు చేసి ఇచ్చేసి ఉన్నాడు కదా, ఇది నా రక్తం అని చెప్పి. ఇప్పట్లో ద్రాక్షారసం ఇస్తున్నారు, లేదు అంటే బయట మనకి దొరికేదానికి కొనుక్కొని తెచ్చి ఇస్తా ఉన్నారు. దాంట్లో ఒకవేళ మత్తు మందు ఉంది అని చెప్పి ఉంటే పోలీస్ వారికి తెలీదా? గవర్నమెంట్కి తెలీదా? బ్రిటిష్ నుంచి తెప్పిస్తా ఉన్నారని చెప్పి అంటారు. ఒక బ్రిటిష్ నుంచి తెచ్చా కస్టమ్స్ వారికి తెలీదా ఇందులో డ్రగ్స్ కలిసి ఉన్నాయి అని చెప్పి? ఎంత పిచ్చిగా తీస్తారండి మీరు సినిమాలు, నాకు అర్థం కావట్లేదు. ఇది పని కట్టుకొని క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తేవడానికి, క్రైస్తవం మీద బురద చల్లడానికి తీసిన సినిమానే గాని ఇలా వాస్తవాలు లేదు, అవాస్తవాలే. దానికోసం కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇన్వెస్టిగేషన్ లేకుండా ఎఫ్ఐఆర్ ఇవ్వడం చేస్తాడా అండి? పోలీసు వారికి తెలీదా ఈ విషయము? గవర్నమెంట్కి తెలీదా ఈ విషయము? ఒకవేళ తెలిసింటే ఈ పార్టీకి మొత్తం ద్రాక్షారసం అనేది ఏదైతే చర్చిల్లో ఎత్తా ఉన్నామో, బయట ఎవరు అమ్ముతా ఉన్నా అవన్నీ సీజ్ కావా? ఇది ఖచ్చితంగా పని కట్టుకొని బురద జల్లే పనే ప్రవీణ్ అనే వ్యక్తి పెట్టుకున్నాడు. ఆయన మీద మేము ఎఫ్ఐఆర్ చేసాము, కరుణాకర్ సుగుణ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసాము. రీసెంట్గా నేను పెట్టిన ఎఫ్ఐఆర్కి నాకు హైకోర్టు తెలంగాణ నుంచి నాకు పంపించిన నోటీసులు అండి ఇవి. ఏమని ఉందంటే, నేను పెట్టిన కేసు అంట ఎఫ్ఐఆర్ నంబర్ 1036 ఏదైతే ఉందో, రెస్పాండెంట్ నంబర్ 5 విత్ ఫాల్స్ స్టోరీ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పి ఉంది. నేను ఫాల్స్ కేసు పెట్టాను, ఫాల్స్ స్టోరీ పెట్టాను అని చెప్పి నా మీద వీరు తీసిన సినిమాకి నేను కేసు పెడితే నేను ఫాల్స్ స్టోరీ, ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ఎఫ్ఐఆర్ చేస్తాను అని చెప్పి హైకోర్టు నుంచి నాకు నోటీసులు పెట్టారండి. అంత భయం ఎందుకంటే అని అడుగుతా ఉన్నాను. అంటే ఇప్పుడు మీరు కేసు పెట్టేటప్పుడు ఆ సినిమాని తీసుకుని వెళ్ళి పోలీసులు చూపించి పెట్టారా? 100% అంటే వితౌట్ సినిమా, వితౌట్ ఆ లింక్, ఆ పెన్ డ్రైవ్ లేకుండా ఎఫ్ఐఆర్ కాదు. అది ఎక్కడ పోయినా అది కామన్ గా ఉంటుంది. ఆ సాక్ష్యాధారాలు ఏవైతే పెన్ డ్రైవ్ లో పెట్టి ఇస్తే అలా హైకోర్టు జడ్జి ముందు పెడతారు.
ఎస్ అంటే ఇప్పటికీ ఆ ఆధారం మీ దగ్గర ఉందంటారా? ఎస్ అది సినిమా అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉందండి. నా దగ్గర ఉన్నమంటే ఆ యూట్యూబ్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అంటే మీరు పెట్టినప్పుడు తీసేసి ఉండొచ్చు కదా అని నేను అంటున్నా. తీసేస్తాడు, భయపడి తీసేసినట్టుగా, తప్పును ఒప్పుకున్నట్టుగా. ఓకే, ఇంకా ఉంది అలాగే. ఎనీవే ఇప్పుడు మీరు వెళ్తే రాధా మనోహర్ దాస్ గారు కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఆయన మామూలుగా ఎట్లా అంటే చాలా వరకు ఈ మధ్య తప్పలేదా? ఆయన ఈ మధ్య చాలా వరకు చాలా తగ్గించారు. దారుణంగా ఇప్పుడు ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు చెప్పే విధానంలో మీరు హిందువులు కాకపోతే నిజంగా క్రిస్టియన్ బ్లడ్గా పుట్టుంటే నాతోటి డిబేట్కి రమ్మని కూడా ఆయన ఆహ్వానిస్తున్నారు. తప్పించుకోవడానికేగా. భారతదేశంలో పుట్టుకతో ప్రతి ఒక్కరు క్రిస్టియనేనండి. 20-25 సంవత్సరాల దాకా ఇక్కడ క్రిస్టియన్ అని చెప్పి ఎవరున్నారు భారతదేశంలో? ఫస్ట్ మొదటిగా సువార్త వచ్చింది తోమా గారి ద్వారా కదా. తోమా నుంచే కదా ప్రతి ఒక్కరు సువార్తను అందుకొని యేసు ప్రభుని అంగీకరించి క్రైస్తవంగా మారింది. అది అందరికి తెలిసిందే కదా, బహిరంగంగా తెలిసిన వార్తనే కదా. ఇక్కడ పుట్టుకతో క్రైస్తవులు ఎవరు లేదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసే. నీకు డిబేటు చేయటం ఒకటి రాక, ఆ క్వశ్చన్ని ఎదుర్కోవడం నీకు చాటగాక, నువ్వు రాసిన క్వశ్చన్లు ఏవైతే తప్పుడని చెప్పి నిరూపించబడుతుంది కాబట్టి ఇది సాకుగా పెట్టుకొని తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు రాధా మనోహర్ దాస్. అది సాకు ఎందుకు అవుతుందండి? ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లియర్ కట్ గా ఒక మాట బురద చల్లటము మాని క్రైస్తవం తప్పుడని చెప్పి నిరూపించడానికి నీకు ఈ కండిషన్కి ఏంటి మధ్యలో చెప్తా. అది మామూలుగా నాకు అర్థమైంది, నేను మీకు చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన వాళ్ళు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి జనాలకు సంబంధించిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు అనేసి ఒక మాట. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందుత్వం కలిగిన వాళ్ళు, హిందుత్వం ఆల్రెడీ చవి చూసిన వాళ్ళు, వాళ్ళు మీరు కానివ్వండి, లేకపోతే మీ ఫాదర్ కానివ్వండి, లేకపోతే మీ ఫాదర్ కానివ్వండి, మీ టోటల్ ఫోర్ ఫాదర్స్ ఎవరైనా కానివ్వండి, ఓకే, తాత ముత్తాతలు, వాళ్ళలో ఎవరైనా సరే హిందుత్వంలోంచి వచ్చిన వాళ్ళే కదా, వారి బ్లడ్డే మీలో ఉంది కదా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను రాధా మనోహర్ దాస్ గారిని. హిందుత్వం అంటే లేదా హిందూ అని అంటే అర్థం ఏంటో చెప్పగలుగుతారా? ఒకటి. రెండవ ప్రశ్న అన్నది, హిందుత్వము అనే మతం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాలి నాకు, ఆధారాలతో సహా చూపెట్టాలి నాకు. ఎక్కడి నుంచి వలస వచ్చిందో కూడా చెప్పాలి. వలస వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారు, వారితో పాటు ఏం తీసుకొచ్చారో కూడా చెప్పాలి. బహిరంగంగానే అనేక సార్లు విన్న మాట అండి, నేను కొత్తగా చెప్పేది ఏముంది. ఆర్యులైన వారు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, ఏ దేశం నుంచి వచ్చి ఉన్నారు, ఎక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏ మతాన్ని తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు నేను పుట్టుకతోనే నేను ఐఎమ్ ఏ క్రిస్టియన్ ఇండియన్ అంటాను, లేదు ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పి అంటాను. నేను పుట్టుకతోనే నేను క్రైస్తవుని, భారతీయ క్రైస్తవుని నేను. అది రాధా మనోహర్ దాస్ చెప్తాడు. ఇలా నేను ఛాలెంజ్ అడుగుతా ఉన్నాను. నీ మతము ఇన్ని సంవత్సరాల క్రితం, ఒక 200-300-500 సంవత్సరాల క్రితము ఆఫ్రికా నుంచి వలస వచ్చింది కాదా? ఆర్యులు వలస వచ్చిన వారు కాదా? వచ్చిన మనుషులతో పాటు మతాన్ని తీసుకొని రాలేదా ఇక్కడికి? బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ మతాన్ని తీసుకొని రాలేదని చెప్పి అడుగుతా ఉన్నాను రాధా మనోహర్ దాస్ని. హిందూ మతం ఆఫ్రికా నుంచి వచ్చిందా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ స్థిరపడింది? సింధు నాగరికత ఎక్కడి నుంచి వచ్చింది? సింధువులు హిందువులుగా ఎట్లా మారి ఉన్నారు? ఎక్కడి నుంచి వలస వచ్చి ఉన్నారు? చరిత్ర తీయండి సార్. నువ్వు ఏదో చెప్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను అదే అంటాను, నువ్వు నిజమైన హిందువా లేకపోతే ఆఫ్రికన్వా? నువ్వు వలస వచ్చింది క్రైస్తవులు కాదు, వలస వచ్చింది రాధా మనోహర్ దాస్ ఆఫ్రికా నుంచి. నీ పూర్వీకులు ఆర్యులు ఆఫ్రికా నుంచి వచ్చారు. నువ్వు ఆఫ్రికాకు పో అంటా నేను. పోతాడా? చెప్పండి సార్, పోతాడా? కొత్తగా విన్నానండి హిందుత్వం. రాధా మనోహర్ దాసు ఆఫ్రికోడు, వాళ్ళ పూర్వీకులు ఆఫ్రికన్సు, ఆఫ్రికా నుంచి వచ్చారు ఆర్యులైన వారు. ఆఫ్రికాకు పొమ్మంటే పోతాడా? చెప్పాలి. నేను పుట్టుకతోనే ఇక్కడ క్రైస్తవుని అంటా, నేను భారత క్రైస్తవుని అంట, ఐ ఇండియన్ క్రిస్టియన్ అంటాను. నువ్వు చెప్పగలుగుతావా అట్లా? మరి ఆయన కూడా భారత హిందుత్వం సంబంధించిన వాళ్ళండి, ఆయన హిందూ అండి, భారతీయ హిందూ ఆయన. కానీ భారతీయ హిందువుడే, కానీ హిందుత్వము లేదా బ్రాహ్మణ కులమో బ్రాహ్మణత్వం అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఎక్కడి నుంచి వచ్చింది? అది ఆఫ్రికా నుంచి వలస రాలేదా? ఈ మాట అంటే కరెక్ట్ బాగుందా మీకు? మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారండి ఎడారి మతం అని చెప్పి? జెరూసలేంకి సంబంధించిన ఎట్లా మాట్లాడతారండి? బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఎట్లా మాట్లాడతారండి? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే తప్ప ఇది దారుణం అని చెప్పి మీరు ఎట్లా అంటారు? మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి. ఎడారి మతాలు అంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందండి? ఎక్కడ? భూమి మీద ఉంది అనుకుందాం. భూమి మీద ఉంది, కానీ భారతదేశంలో అయితే లేదు కదా. సో నేను అనేది కూడా అదే అండి. ఇప్పుడు
ఇజ్రాయెల్ అనే దేశం ఫలానా ప్లేస్ నుంచి వచ్చింది, ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వలస వచ్చిందే ఈ క్రైస్తవ మతం అనేసి ఆయన చెప్తున్నారు. ఓకే. అంతేగాని మామూలుగా ఎట్లా అంటే మీరు హిందూ మతాన్ని ఆఫ్రికా నుంచి వచ్చింది అన్న డైరెక్ట్. అసలు అది ఎట్లా కుదురుతుంది అని నేను హిందూ అంటున్నా. మతం అని చెప్పి అనలేదు, నేను బ్రాహ్మణులు అని చెప్పి అన్నాను. నేను బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణ కులము, బ్రాహ్మణ ఐడియాలజీ ఉందో ఈరోజు ఈ బ్రాహ్మణ ఐడియాలజీతో హిందుత్వము వేరు, హిందూయిజము వేరు. హిందూయిజంలో ఉన్న వారందరూ సెక్యులర్ గా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళ మతాన్ని వారు పాటిస్తారు, ఇతర మతాలని వారు గౌరవిస్తారు, వాళ్ళే సెక్యులర్ హిందూస్ అంటారు. ఈ కరుడు గట్టిన హిందుత్వము కలిగిన వ్యక్తులు మనుషులను మనుషులుగా చూడరు, వాళ్ళు మనుషుల మీద దాడులు చేస్తూ ఉంటారు, మనుషుల్ని చంపాలని చూస్తుంటారు, వాళ్ళే హిందూవాదులు అని చెప్పి అంటారు. దానిలో గొట్టంగాడు రాధా మనోహర్ దాసు హిందూ మత ఉన్మాదిలాగా ప్రవర్తిస్తా ఉన్నాడు, ఉన్మాదిలాగా చేస్తా ఉన్నాడు, చెలరేగిపోతా ఉన్నాడు. కాబట్టి వాడి నోటికి అదుపు లేదు కాబట్టి కంట్రోల్ చేయడానికి మేము కేసులు పెట్టాం. ఓకే, దీని మేము చేసిన తప్ప మేము చెయ్యాలని దాడి చేయలేమా సార్? క్రైస్తవుడు దాడి చేయలేడా? క్రైస్తవుల సంఖ్య తక్కువ ఉందా? రాధా మనోహర్ దాసుని కొట్టాలంటే ఒక్కరిద్దరు సరిపోరా? అసలు కొట్టడం ఎందుకు కొట్టలేము? ఎందుకు కొట్టట్లేదు? ఎందుకంటే టచ్ చేయట్లేదు? మేము మా యేసు ప్రభు మాకు అది నేర్పించలేదండి. క్షమించని చెప్పి నేర్పించాడు, ప్రేమించని చెప్పి నేర్పించాడు. అందుకోసం ఇక్కడ ప్రేమిస్తా ఉన్నాము ఈరోజు, అందుకే మేము క్షమిస్తా ఉన్నాం. అదే అతనికి అలుసుగా అయిపోయింది, చేత కానివాడని చెప్పి అనుకుంటా ఉన్నాము. అందుకే ఇప్పుడు కేసులు పెడుతున్నారా? కేసులు పెట్టడం చేతగానితనం అయిపోతుందా? ఇది చేయడము తప్పు కాబట్టి మాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి ఉన్నాం. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయం చేయమని చెప్పి? సార్ మా మతాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు, లేదా దూషిస్తూ ఉన్నాడు, మా భావాలతో ఆడుకుంటా ఉన్నాడు, మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాడు, తప్పుగా ఆయన సంకేతాలు ఇస్తూ ఉన్నాడు, తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నాడు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు, రెచ్చగొడతా ఉన్నాడు, గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు అని చెప్పి మీకు కేసులు పెట్టాల్సి వచ్చింది. మేము నమ్ముకున్న బైబిల్ గ్రంథాన్ని బుక్రా బైబిల్ అని చెప్పి తిడతా ఉన్నాడు. మీరేమంటారు? ఇప్పుడు మీ భగవద్గీత ఉంది సార్, మీరు హిందువులేగా, మీరు భగవద్గీతను నమ్ముతారుగా, వేదాలను చదువుతారుగా. మీ మతాన్నోలే మీ భగవద్గీతనో లేకుంటే మీ దేవుళ్ళను మేము తిడుతూ ఊరుకుంటారా? మీరు అనేది అదే కదా, మా దేవుడిని తిడతా ఉన్నారని చెప్పి మీరు బాధపడతా ఉన్నారుగా. మా దేవుడిని తిట్టినప్పుడు కూడా మేము బాధపడతాంగా ఖచ్చితంగా. మేము తిట్టడం తప్పే, మీరు తిట్టడం తప్పే అని చెప్పి అంటాను నేను. ఎవరు చేస్తే తప్పు తప్పే. సో దీన్ని ఇట్లా చేసినప్పుడు మేము కేసులు పెడితే అది తప్పా అడుగుతా ఉన్నాను సార్, తప్ప? ఒకవేళ మా క్రైస్తవంలో కూడా అలాంటి వ్యక్తులు ఎవరైనా కనబడితే, ఎవరైనా పాస్టర్లు కానీ ఎవరైనా కానీ దూషించి ద్వేషించి లేకుంటే నానా రకాలుగా క్రిటిసైజ్ అని చేస్తూ ఉంటే నేనేమంటానంటే మీరు కూడా లీగల్గా వెళ్ళి కేసులు పెట్టండి అని చెప్పంటాను. ఎవరైనా సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు అది ఇల్లీగల్, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పోతూ ఉన్నారంటే వెళ్ళి కేసులు పెట్టండి, లీగల్గా మీరు వెళ్ళి ప్రొసీడింగ్ అవ్వండి. మేము లీగల్గా వెళ్ళట్లేదా? అందుకే అంటా ఉన్నాను, రాధా మనోహర్ దాస్ అని ఒక ముసలైన సుమారుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాడు. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వస్తూ ఉంటే ఎక్కడో బోర్డు వేసుకొని సుస్వాగతము అని చెప్పి వేసుకున్నాడట రాధా మనోహర్ దాస్. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ వేరే వ్యక్తులు నాకు చూసి ఫోన్ చేశారు. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఒకవేళ అది వాస్తవం అయితే ఇంతగా మాట్లాడుతూ ఉన్నావు కదా రాధా మనోహర్ దాసా, మళ్ళీ మీ అబ్బాయిని అమెరికాకి ఎందుకు పంపించావు? మీ అబ్బాయిని అక్కడ చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి భారతదేశం నీకు గుర్తు రాలేదా? నేను అడుగుతా ఉన్నా రాధా మనోహర్ దాస్ని. అంటే పక్కింటోడు చేస్తే అది సంసారము, నేను చేస్తే అది వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. బ్రిటిష్ దేశం అని చెప్పి బ్రిటిష్ వారి కోసం నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఆ బ్రిటిష్ దేశానికి నీ కుమారుని ఎందుకు పంపావని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఆ బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన ఫోన్ ఏదో నువ్వు వాడుతూ ఉన్నావు, ఫేస్బుక్ కానీ, లైవ్ కానీ, లేకుంటే ఫేస్బుక్లో వాట్సాప్ కానీ, లేకుంటే రకరకాల ఏదో, ఆ ఫోన్ సృష్టించింది బ్రిటిష్ వాడు కదా. హైందవ సోదరులైన వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు డబ్బుల కోసము, పేరు కోసము అన్నా తమ్ములుగా కలిసి ఉన్న మన మధ్యలో చిచ్చులు పెడతా ఉన్నాడు. అది జాగ్రత్తగా గమనించాలని చెప్పి ప్రతి ఒక్క సోదరునికి నేను వినపిస్తా ఉన్నాను. పీటర్ గారు, ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని, కొన్ని సంవత్సరాల కిందట ఇలాంటి వివక్షత లేదే, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆ వివక్షత? ఎందుకంటే మీ క్రిస్టియన్స్లో చేసేటువంటి కొన్ని కారణాలు, కొన్ని పనులు, కొన్ని క్రియలు ఏదైతే క్రిస్టియన్ పాస్టర్స్ అయ్యుండి చేస్తున్నారో వాళ్ళ వల్లే అనుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం ఒక విధంగా ఉంది, బైబిల్ వర్సెస్ని వాళ్ళు పోయిటరీ ఎట్లా అంటే బైబిల్లో ఎలివేట్ చేసే విధానం, ఆ చెప్పే విధానం ఉంటుంది చూసారా, అది
ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హిందూ మతం మీద ఒక జిగుప్సాకరమైన ఫీలింగ్ వచ్చేలాగా ఈ పాస్టర్లు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు బయటకు వచ్చాక హైందవ దేవతల్ని వాళ్ళు అసహించుకోవడము, వాటిని దెయ్యాలని చెప్పడము, లేదా పక్క పక్కన ఇరుగు పొరుగు వాళ్ళకే వాళ్ళు ఎట్లా అంటే కొంచెం దూరంగా, అరే పండగలు చేసుకోవడానికి ముగ్గేసుకుంటే వాళ్ళతో గొడవలు పడ్డ రోజులు ఉన్నాయండి క్రిస్టియన్స్. అది కూడా ఎన్ని కూడా జరిగింది కేవలం ఈ యొక్క బైబుల్ మాటలని వక్రీకరించి వాళ్ళతోటి చెప్పడం వల్లే కదా ఈ రోజుల్లో. కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఏమంటానంటే జ్ఞానము అనేది చాలా ఇంపార్టెంట్, వివేకం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు అటు కానీ ఇటు కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని మన కౌంట్లో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని కలిసి మెలిసిపోయేటట్టు ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి నేను ఒక సూచనను సలహాను నా ఒక క్రైస్తవ మిత్రులకు నేను ఇవ్వాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఒక ఫ్లాట్లో ఉన్నావు అంటే ఎదురింటోళ్ళు వాళ్ళ హైందవులో లేకుంటే పక్కింటోళ్ళు ముస్లింలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి మెలిసిపోవాల్సినప్పుడు వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మీరు అన్నప్పుడు ఎగ్జాంపుల్ ముగ్గునో ఏదో, ఇప్పుడు వాళ్ళు ముగ్గు మేబీ ఫ్లాట్స్ ఇట్లా ఎదురుగా ఉంటాయి, వాడు ముగ్గు అయితే ఆబ్వియస్లీ అది మధ్యలోనే ఉంటుంది. మధ్యలో వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళటము రావటము జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే నీ మతాన్ని నువ్వు పాటించు, ఇతర మతాన్ని గౌరవించు అంటాను నేను. సూపర్. ఆయన ముగ్గు వేసుకున్నప్పుడు నీకు వచ్చిన బాధ ఏంటి? వేసుకొని ఈ ముగ్గు నువ్వు ఆ పక్కకి వెళ్ళిపో. ఇప్పుడు నా ఇల్లే ఉందా అండి, నా నాది కూడా అపార్ట్మెంటే, ఫ్లాట్సే. కొత్తగా నేను ఫ్లాట్లో దిగాను. ఇప్పుడు నాకు ఎదురింట్లో హిందూస్ ఉన్నారు, మా ఫ్లాట్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ముగ్గులు వేస్తారు. ముగ్గులు వేసినప్పుడు ఒకసారి అనుకోని రీతిగా మా బాబు ఉన్నాడు చిన్నోడు, వాడు ఆడుకుంటా ఉంటే అనుకోని రీతిగా వాడు తొక్కుంటే వెళ్ళిపోయారు. వారు అన్నారు, అన్న ఇట్లా ముగ్గు వేస్తా ఉన్నాం, బాబు ఇట్లా తొక్కాడని చెప్పి వాళ్ళు జనరల్గా ఒకసారి నాతో మాట విషయంలో అన్నారు. నేను ఇమీడియట్గా మా ఇంట్లో కూడా నేను చెప్పింది ఏంటంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా స్నేహితులు వచ్చినప్పుడు ఆ ముగ్గు నాకు కనపడ్డప్పుడు ఎప్పుడు నాకు కాన్షియస్ పని చేస్తూ ఉంటుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ముగ్గు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ ముగ్గు పక్కకెళ్ళే వెళ్తాను. నేను ముగ్గును దాటుకుంటూ ముగ్గును తొక్కకుండా పక్కకెళ్ళి వెళ్తాను. ఎందుకు? నేను వారి మతాన్ని, వారి విశ్వాసాన్ని, వారి ఆచారాన్ని నేను గౌరవిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ ముగ్గు వల్ల రేపన్నా నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ ఫ్లాట్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఓనర్సే, నేను ఓనర్సే. ఎల్లకాలము కలిసిమెలిసి ఉండాలి. రేపన్నాడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మేము అండర్స్టాండింగ్ రాత్రికి రాత్రి అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పాప ఉంది, అర్థం కావడానికి చెప్తాను, వాళ్ళ పాప ఉంది, వాళ్ళ పాపకి నిజంగా జరిగింది. పాపకి హెల్త్ ఇష్యూస్ రావడం బట్టి ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, ఆ చిన్నపిల్లలు రెయిన్బో హాస్పిటల్ జాయిన్ చేస్తే డాక్టర్స్ అన్నారు 50-50 అని చెప్పన్నారు. లంగ్స్ ఫెయిల్ అయిపోయింది, లివర్ ఫెయిల్ అయిపోయింది. ఆ పిల్లకి వెంటిలేటర్లో పెట్టి ఐసీయూలో పెట్టారు. ఆ టైంలో నేను ఒక చిన్న ఆయిల్ డబ్బా ఇచ్చాను, ప్రేయర్ చేసి ఇచ్చాను. వాళ్ళ నాన్నగారికి అన్నాను, అంకుల్ గారు మనకి విశ్వాసం ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఇంపార్టెంట్ కాదు, పాప ఇంపార్టెంట్. ముస్లిమ్స్ ఉన్నారు, నేను మా దేవునికి ప్రేయర్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా అంగీకరించారు. ఒక ఆయిల్ డబ్బా ప్రేయర్ చేసి ఇచ్చారు. మీకు విశ్వాసం కాదు అంకుల్ గారు, పాప ఇంపార్టెంట్. ఏ దేవుడు అయితే ఏముంది మనకి, పాప బయటికి రావాలి ఇంపార్టెంట్. సో తప్పుగా అనుకోకుండా అంకుల్ ఇది తీసుకొని వెళ్ళండి, పాపకి ఏమంటారు రాయండి, పాప బయటకు వస్తే మనకి చాలు. నా విశ్వాసం బట్టి నేను ప్రేయర్ చేస్తాను, ముస్లిం సోదరులు వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు ప్రేయర్ చేస్తారు, వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఈ యొక్క కమ్యూనికేషన్ కానీ, ఈ రిలేషన్, ఈ బాండ్ ఎప్పుడు వచ్చిందనంటే నేను ముగ్గు విషయంలో వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండడం బట్టి. రేపన్నా నా ఇంట్లో కష్టం వస్తుందండి, నా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు నేను ఉండను, మా మిస్సెస్, మా బాబు లేదా మా అమ్మనో వీళ్ళు ఉంటారు. అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళటమో లేకుంటే పక్క నుండి చూసుకుంటాం, ఎవరు చూసుకుంటారు? సో నేనేమంటానంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకి క్రైస్తవ సోదరులు అయిన వాళ్ళు కూడా గొడవలు పెట్టుకోవడము, వాళ్ళతో ఘర్షణలు దిగడం కూడా కరెక్ట్ కాదని చెప్పంటారు. రెండవది, ఇప్పుడు అటువైపు కూడా నేను మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎదురుగా ఉండేవాడు ముస్లిం అనుకుందాం, ఎదురుగా ఉండేవాడు క్రైస్తవుడు అని చెప్పంటాం. సో హైందవ సోదరులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే వాళ్ళు క్రైస్తవులు లేకుంటే వాళ్ళు ముస్లింలు, వాళ్ళకి ఇవి నచ్చదు, ఇలాంటివి నడవదు అన్నప్పుడు వారు కంకణం కట్టుకొని పని కట్టుకొని అదే విధంగా ఇంటి ముందు వాడు పోయేటప్పుడు నువ్వు ముగ్గులైతే అది కరెక్టా అని చెప్పంటాను. వాడు ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి? ఓకే, డిస్టర్బెన్స్ కాదా? డిస్టర్బెన్స్ అయితే గొడవ కాదా? అది మనం ఇంట్లో వేసుకుంటే అయిపోయాగా. పీటర్ గారు, ఎస్, ఫస్ట్ చెప్పింది మాత్రం నేను అగ్రీ చేస్తానండి. సెకండ్ చెప్పింది మాత్రం కరెక్ట్ కాదండి మీరు చెప్పింది. ఏ విధంగా కరెక్ట్ కాదు? ఎందుకంటే వాళ్ళు ముస్లింలు అని చెప్పేసి వీళ్ళు వాంటెడ్లీ ముగ్గులు వేస్తారని అనడం వీళ్ళకేం పని పడలేదండి. అందుకే నేను స్టోరీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చేశారు. కానీ ఒకటి ఏంటంటే మన బాండింగ్ అనేది ముగ్గు దగ్గర మన బాండింగ్ అనేది తెగిపోతుంది, ఉండాలి. తప్పు కాంప్రమైజ్, ఇద్దరు కాంప్రమైజ్ కావాలి, కానీ ఎవరో ఒకరు కాదు కాంప్రమైజ్ అని. ఇప్పుడు స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ చెప్పిన వరకు సూపర్,
అసలు ఎట్లాంటి ఇది లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఎట్లా అంటే ముస్లింలను లేకపోతే క్రిస్టియన్లను మీరు పదే పదే ముగ్గులేసి పెట్టడం, వాళ్ళు క్రిస్టియన్స్ అని తెలిసిన వాంటెడ్లు వచ్చి ముగ్గులు వేయడం కాదండి. ఇంట్లో వేసుకో ముగ్గు, తప్పది. ఇప్పుడు ఎవరైనా ముగ్గురు బయట వేస్తారండి రోడ్డు మీద. ఇండిపెండెంట్ విల్లా అనుకోండి, ఇండిపెండెంట్ విల్లా ఉంటే నువ్వు రోడ్డు మీద వస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదండి. ఇప్పుడు ఇల్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోవాలండి, ఖచ్చితంగా వాళ్ళు వేసేది ఎలా దాటుతావు నువ్వు? వాళ్ళు 1 గంటకో 2 గంటలకు ఏదో పండగ కాబట్టి వేసుకుంటారు అంతే. వేసుకో. తర్వాత ఎవ్రీడే ఇయర్ కదండి, ఎవ్రీడే వేస్తారుగా. ఇప్పుడు మా ఇంటి ముందు ఎవ్రీడే వేస్తా ఉన్నారు. ఎవ్రీడే వేస్తున్నారు అంటే ఎవ్రీడే వేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం, నాకు అండర్స్టాండింగ్. ఉంటారండి. నేను రభస చేయలేదే. ఎవ్రీడే వేస్తున్నారు అంటే అది బ్రాహ్మణ్స్ అయి ఉంటారు. ఎవ్రీడే ఎట్లా వేస్తారంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, నార్త్ వాళ్ళు. ఎవ్రీడే ఎట్లా వేస్తారంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది, ఆ పని మనిషి ఇల్లు మొత్తం దుడిచిన తర్వాత చాక్ పీస్ పట్టుకొస్తుంది, తీసుకుని చాక్ పీసే కదండి, ముగ్గు వేరు. నేను చెప్పేది ముగ్గు వేసి పండగలకి వేస్తాం. మొన్న సంక్రాంతి వచ్చిందండి, బొబ్బలు వేసారు వాళ్ళ ఇంటి ముందు. సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి వేస్తారుగా ఇంటి ముందు. సంక్రాంతికి వేసారు, బొబ్బలు వేసారు, మీరు అన్నట్టు ముగ్గు వేసారు. కానీ ఇప్పుడు అయిపోయింది. ఈరోజు పొద్దున కూడా మీకు కావాలంటే ఫోటో పంపిస్తాను. ఆ పని మనిషి వచ్చింది, ఆమె ఏమంటే చాక్ పీస్తో మొత్తం వేసుకొని పోయింది. ఇప్పుడు నేను దాన్ని ఏం చేయాలి నాకు చెప్పను. దాన్ని నేను ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని ముగ్గుగా నేను కౌంట్ చేసుకునే చాక్ పీస్ వేసి అని చెప్పి తొక్కేయాలా? తొక్కుతే ఇప్పుడు వాళ్ళు బాధపడతారు. వాళ్ళని నాకు బాధపరచడం నాకు ఇష్టం లేదు. నాకు వాళ్ళతో బాండింగ్ ఇష్టము, వాళ్ళతో నాకు రిలేషన్ ఇష్టము, వాళ్ళకి నాకు ఫ్రెండ్షిప్ ఇష్టము. ఈ ముగ్గు నుంచి నా ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవట్లేదు నేను. పీటర్ గారు ఏం చేయాలి మీరు చెప్పండి. సింపుల్గా నేను చెప్తున్నానండి, మీరు ఎట్లా అంటే డిప్లొమాటిక్ వేలో మాట్లాడకండి. ఇది డిప్లొమాటిక్ వే అంటారండి, వాస్తవం కాదు, డిప్లొమాటిక్ వే అంటారండి ఇది. ఎందుకంటే ఫస్ట్ మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇట్స్ గుడ్ థింగ్. ఎట్లా అంటే అది చాలా పద్ధతిగా ఉంది. కానీ సెకండ్ మీరు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఏ విధంగా నేను కవర్ చేసుకోవాలి, ఏ విధంగా మాట్లాడుతున్నారు, అది రైట్ అండి. హైందవ ముస్లిం సోదరులు కూడా మొన్న ముల్లాలు కూడా బయటకు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, ఈ గో రక్షణ విషయంలో ఏదైతే గొడవలు గందరగోళాలు జరుగుతూ ఉన్నాయో, మా హైందవ సోదరులకు వాళ్ళకి ఇష్టము లేనప్పుడు వారి మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి అన్నప్పుడు మేము కూడా ఈ గోకి సంబంధించిన విషయాల్లో మేము నిషేధిస్తా ఉన్నాం అని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడిన విషయాలు మీకు తెలుసా? తెలుసు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఇతర మతాన్ని వారు గౌరవించారా లేదా? గౌరవించాము. మేము సంహరించడము, మనుషులకి వాళ్ళు ఇచ్చినటువంటి విలువ అని చెప్పొచ్చు. మానవత్వానికి మనుషులకి ఇచ్చినటువంటి ఒక విలువ అది. దట్స్ ఎట్లా గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనే సామెత మీకు తెలుసా? ఇది తెలిస్తే మీరు మాట్లాడరండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది ఒక సామెత ఉంది. నా క్రైస్తవ సోదరులకు సోదరి మనులకు నేను ఏమంటా ఉంటాను? గివ్ రెస్పెక్ట్ అంటా ఉన్నాను. నీ మతాన్ని నువ్వు పాటించు, ఇతర మతాన్ని నువ్వు గౌరవించు. గివ్ రెస్పెక్ట్, నువ్వు టేక్ రెస్పెక్ట్ అండ్ ద సేమ్ టైం గివ్ రెస్పెక్ట్ అని ఉంది. అప్లికబుల్ అవునా కదా? కరెక్ట్. వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా ఉన్నప్పుడు ఆ రెస్పెక్ట్ నువ్వు తీసుకొని వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఏ విధంగా ఇస్తావు రెస్పెక్ట్ నువ్వు? క్రైస్తవ సోదరులకు ముస్లిం సోదరులకు ఇప్పుడు ఎదురుగా ముగ్గు పంచాయతీ జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు? మీరు చెప్పండి. అంటున్నా నేను మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పండి. మాట్లాడేది కరెక్ట్ కాదని ఏ విధంగా కరెక్ట్ కాదు? అసలు కరెక్ట్ కాదు. ఏ విధంగా కరెక్ట్ కాదు? టాపిక్ ఇవ్వాల్సిన అవసరం లేదా? అసలు టాపిక్ రెస్పెక్ట్ ఇవ్వాలంటే క్రైస్తవులు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. మీరు చెప్పే విధానం రాంగ్ అని చెప్తున్నారు. ఒకవైపు చెప్పే విధానం రాంగ్. ఏ విధంగా రైట్ ఏదో చెప్పండి. రైట్ ఏదో మీరు చెప్పండి. నేను చెప్తా వినండి. చెప్పండి. నేను చెప్తా వినండి. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక క్రిస్టియన్ అయ్యుండి అక్కడ ఉన్నది హిందూ సోదరులు అయితే మీరు చేయాల్సింది మీరు చెప్పారు ఇందాక పద్ధతి. కానీ హిందువులని మీరు మామూలుగా ఎట్లా అంటే ఎదురుగా ఉన్నది ముస్లిమో లేకపోతే క్రిస్టియన్ అయితే మీరు పని కట్టుకుని వాళ్ళకి రోజు ముగ్గులు వేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అని మాట్లాడడం అనేది రాంగ్. ఇబ్బంది కాకపోతే ఏమవుద్ది? అది తప్పండి. ఎందుకంటే అది వాళ్ళ ఆచారాలండి. వాళ్ళ ఆచార వ్యవహారాలని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎదురుగా మీరు ఆచార వ్యవహారాలకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఎవరైనా సరే హిందూ ఆచారాలకు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఇవ్వమంటున్నాను కదా. మీరు అక్కడే ఇవ్వమంటున్నారు కదా. మీరు ఏమనుకుంటున్నారు? కావాలని వేస్తున్నారని మాట్లాడుతున్నారు. పరిస్థితుల్లో కొన్నిసార్లు గొడవలు జరిగినాయా లేవా? గొడవలు జరిగిన పరిస్థితి కనబడుతున్నాయా? బహిరంగంగానే న్యూస్ ఛానల్లో వచ్చిన ఆడేవాడు ఎక్కడ మారేడుపల్లి ఆర్టీసీ ఎక్స్లోనూ సేమ్ టు సేమ్ అదే కదా, అన్న తమ్ములు కలిసి చంపేస్తాం కొడతామని అంటే న్యూస్లో మొత్తం వైరల్ అయింది.
అట్లాంటి సిచ్యువేషన్ నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు? సామరస్యాన్ని ఎట్లా తీసుకొస్తావు? ఈ రోజు నెమ్మదిని ఎట్లా తీసుకొస్తావు? పీస్ ఎట్లా తీసుకొస్తావు? సమాధానం ఎట్లా తీసుకొస్తావు? కలిసిమెలిసి ఉండాలి అన్న తమ్ముళ్ళగా అని చెప్పి ఆ ఫార్ములా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? అంటే మీరు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ మీద కాదు, మీరు ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారి మీద ప్లస్ కర్ణాకర్ సుగుణ గారి మీద, లలిత్ కుమార్ గారి మీద, ప్రవీణ్ కుమార్ గారి మీద వీళ్ళ మీద కేసులు పెట్టుకుంటే ఈ కేసులు కాబట్టి కర్ణాకర్ సుగుణ కూడా ఉచ్చల దాగు ఉచ్చల మునుగు ఉచ్చల దాగు అని చెప్పి ఉచ్చ కోసం మాట్లాడుతున్నా. కర్ణాకర్ సుగుణకు బుద్ధి లేదని చెప్పి అంటాను నేను. బుద్ధున్నాడు అయితే ఆ ఉచ్చ తాగుతా ఉన్నాడు, దానికోసం మాట్లాడు. దమ్ముంటే వీడియోని ప్లే ఆ ఉచ్చ తాగుతున్నాడు, పొద్దున ఆ ఉచ్చ పోతా ఉంటే తలకాయ కింద పెట్టి దాని నుంచి స్నానం చేసుకుంటున్నాడు ఉన్నారు, ఆ ఉచ్చ తాగుతున్నాడు ఉన్నారు. ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఆ ఉచ్చలో దానిలో ఎలాంటి యాంటీబయాటిక్స్ లేదు, తాగుడు బట్టి రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పి. ఇంకో వీడియో నేను చూస్తూ ఉన్నాడు, వాడు ఎవడో పొద్దున ఆవు కరెక్ట్ టైంకి వస్తుంటే వాడు సెల్ఫీ తీసుకుంటే ఇట్లా చేయి బట్టి ముఖం పెట్టి ముఖానికి రాసుకొని ఆవు పేడ తీసుకొని తింటా ఉన్నాడు. ఎక్కడికి పోతుందని దేశము? అంటే మాట్లాడేటోళ్ళు లేకనా, లేకుంటే ప్రశ్నించేవాడు లేకనా? దేశం ఎక్కడికి పోతా ఉంది? ఆవు ఉచ్చ తాగడం ఏంటి, ఆవు పేడ తినడం ఏంటండి? పేడను తినేది ఏదైనా ఉందనంటే ప్రపంచంలో నీచమైన నిష్కూట్యమైన దరిద్రమైన జంతువు ఏదో ఉంటే అది పందండి. మనుషుల పేడ తింటది, ఏ పేడ పడితే పేడ తింటది మనిషి. ఆ పంది కంటే ఘోరంగా తయారయ్యారు కదా మన వాళ్ళు. దాని తప్పని చెప్పి మాట్లాడకూడదా? చైనాలో ఏది పడితే తినేస్తేనే కరోనా వచ్చిందని చెప్పి అప్పట్లో న్యూస్ లో వచ్చిందండి. ఏది పడితే అది తినేసి కరోనాను మన మీద పాములు తినేస్తారు, తేలు తినేస్తారు, పాములు తినేస్తారు, ఏది పడతారు తినేస్తారు తెలుసా? చైనాలో ఎలకలు కూడా తినేస్తారు, మీకు తెలుసో తెలీదా? ఏది పడితే అది తినేస్తారు. తినేసి కరోనా తీసుకొచ్చి ప్రపంచానికి అంటించారండి. మన వాళ్ళు ఏమో పేడలు తినేస్తా ఉన్నారు, ఉచ్చలు తాగేస్తున్నారు. మరి ఏ వైరస్ తాగబోతుందో నాకు తెలియదు. పీటర్ గారు ఈ విషయంలో రాధా మనోహర్ దాస్ మాట్లాడ్డా, కర్ణాకర్ సుగుణ మాట్లాడ్డా. పీటర్ గారు మీరు ఒకటి మళ్ళీ అర్థం చేసుకోండి, చైనాలో ఆ ఏ పడితే అవి తినడం వల్ల వచ్చింది కరోనా కాదండి, అది బయాలజికల్ వారు. ప్లస్ అది కాక ఏంటంటే అది డిఫరెంట్ సినారియో అండి. అది తిండి తినడం వల్ల రాలేదండి, వాళ్ళు తింటారు, అది ఒప్పుకుంటా. కానీ నేను ఒక మాట చెప్తున్నా అనేది కోర్టు తేల్చుకుంటుంది, ఎందుకంటే కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది. అయ్యి నేను నడుస్తే మీరు చెప్పేది వేరండి. జరిగే బయాలజికల్ గా వాళ్ళు క్రియేట్ చేస్తారా ఉట్టుటిగా అనేది అది కోర్టులో నడుస్తుంది, కోర్టు చూసుకుంటది. వాళ్ళు తిన్నదా ఏది పడతాడు తింటే రోగాలు రావా? ఇందాకడే మీరు చెప్పారు రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్. రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్. రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. జవాబు ఇవ్వట్లేదు, తప్పించుకుంటున్నారు మీరు. రోగాలు వస్తే రావా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ విషయంలో అడుగుతా ఉన్నానండి. ఎందుకంటే మునుగు అని చెప్పి నువ్వు కర్ణాకర్ సుగుణ అన్నప్పుడు మళ్ళీ నేను మాట్లాడు. సరే నేను మీకు కొన్ని విషయాలు చెప్తా వింటారా? అక్కడ మాట్లాడతారండి, వింటారా? నెంబర్ 1, వాడిపోక ముందే నన్ను వాడుకో. ఏంటండి అది? బుద్ధి లేని రాతలు అంటాను నేను. వాడిపోక ముందే నన్ను వాడుకో అని చెప్పి ఏవైతే రాస్తా ఉన్నారో రాసి జ్ఞానం ఉండాలిగా. మరి అదేగా నేను చెప్పేది. మీ దగ్గర ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఉంటే విషయం ఏముందంటే వాడిపోక ముందే నన్ను వాడుకో అంటే దాని అర్థాన్ని నువ్వు ఇంకో రీతిగా తీసుకొని దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తానో బాగుంది. ఇప్పుడు నేను చెప్తా విను. వాడిపోక ముందంటే దాని పువ్వు భాషలో రాశాడు రచయిత అని చెప్పి అంటాను. పువ్వు వాడిపోదా? ఒక్కరి చూడండి, పెడతారా మీరు? నేను దాని అర్థాన్ని చెప్తా ఉన్నానండి. వాడిపోక ముందే అంటే నేను చనిపోక ముందే, నాశనమైక ముందే, నేను నాశనానికి పోక ముందే, జీవముతో ఉన్నప్పుడే, స్ట్రెంత్ గా ఉన్న బలంతో ఉన్నప్పుడే నన్ను వాడుకో అని చెప్పి రాసిన రాత రచయిత. అది అర్థం. అది కరెక్ట్ అంటారు. తప్పేముందో నువ్వు దాన్ని ఇంకో రూపంలో చూస్తా ఉన్నావు, నేను పాజిటివ్ గా చూపెడతా ఉన్నాను. దానికి అర్థం రావట్లేదా? నేను మీకు చెప్పేది అదే అండి. మీరు పక్షవాదం దగ్గర మీరు పక్షవాదంగా మాట్లాడుతున్నారు. ఒకవైపు మీరు స్టాండ్ తీసుకొని పక్షపాతి ధోరణి చూపించే విధానం ఇదే అండి. ఏంటంటే రచయిత ఊహించి రాసింది. అదే కాదు, చనిపోక ముందేనే అదే కాదు, మరణించక ముందే, నా ఆరోగ్యం క్షీణించక ముందే
నన్ను వాడుకో, ఒక క్రైస్తవుడిగా, ఒక పాస్టర్ చాలా ఉన్నాయి. వాడుకో అంటే నీ రాజ్య స్థాపన కోసం, సువార్త కోసం, నిజం కోసం, నీతి కోసం, ధర్మం కోసం, యథార్థత కోసం నన్ను వాడుకో అని చెప్పి రాసిన రాతనే అదే. మీకోసం నేను ఆ కానీ వీడియోస్ నేను ఇట్లాంటి చూపించాలనుకుంటున్నాను. కాంట్రవర్సీ సబ్జెక్ట్ వస్తది అన్నప్పుడు రాసే రచయితలు కూడా కొద్దిగా ఆలోచనతో రాస్తే ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్టులకు మీరు రారని చెప్పి నా ఒక ఉద్దేశం. ఎస్, ఇవాళ రేపు ఈ మాట నేను క్రైస్తవులు కూడా చెప్తా ఉన్నాను. ఇలాంటి రాతలు రాజు మొన్న ఆవిడెవరో ఒక పాట పాడింది. ఆ పాట మీద ఏసే నా దేవుడు, ప్రియురాల్ని నేను, ప్రియుడు ఏసు అని చెప్పి ఆమె రాసింది. అది కాంట్రవర్సీ అయ్యింది అది. సో నేను ఇట్లాంటివి రాసే ముందు కొద్దిగా ఆలోచన చేసుకుని ఏం రాస్తున్నాము, ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నాం అనేది రాసే ప్రతి రచయితకు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని రాసి ఆ ఒక సాంగ్ని కానీ మూవీని కానీ రిలీజ్ చేస్తే రేపన్నాడు కాంట్రవర్సీలకు రారుగా.